తీసుకోలేదు. తక్షణమే మీకు అది అలాగే దోమకొండలో కూడా ఒక దోమకొండ ప్రాపర్ మరి 2 గ్రామాల్లో టైట్ ఫైట్ ఉంది. ఎవరు వచ్చినా 100-200 ఓట్లు తేడాతో మెజారిటీ అంటున్నారు. మాచారెడ్డి మండల్ వాళ్ళకు 4,500 ఓట్లు మెజారిటీ అంటున్నారు. 2,500 ఓట్లు పాల్వంచ మెజారిటీ, 1,500 ఓట్స్ మన రామారెడ్డి వాళ్ళ మెజారిటీ, బీబీపేట వాళ్ళు 2,500 నుంచి 3,000 ఓట్ల మెజారిటీ, దోమకొండ వాళ్ళు మండల్లో 1,000 ఓట్స్ మెజారిటీ, విఘ్నూరులో 4,000 ఓట్లు మెజారిటీ ఇస్తామంటున్నారు. రాజంపేట మండల్లో మినిమం 500 ఓట్లు మెజారిటీ, ఒక గ్రామం మైనస్ ప్లస్ ఉంది అక్కడ. అలాగే మన కామారెడ్డి రూరల్లో కూడా మా మండల్ ప్రెసిడెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 500 మైనస్ ప్లస్ ఉంటుంది. మనకు కొన్ని గ్రామాలు మంచి మెజారిటీ ఉంది, కొన్ని గ్రామాల్లో మైనస్ ఉంది, అందు గురించి ప్లస్ మైనస్ ఉంది. కామారెడ్డి టౌన్లో 3,000 నుంచి 4,000 ఓట్లు మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మినిమం టు మినిమం 12,000 మెజారిటీతోనే మేము ఉంటాం. మినిమం 12,000 ఉంటుందని మా కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనా. నిన్న నేను ముఖ్యమంత్రి గారితో కూడా 9 o'clock మాట్లాడేటప్పుడు కూడా జహీరాబాద్ 11 సీట్లు గన్ షాట్ సీట్లో గెలిచే సీట్లో ఉంటుంది, మనం గెలుస్తున్నాం షబీర్భాయ్ అని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా చాలా చోట్ల ఆఫ్ ది రికార్డ్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ శెట్టి గారు ఖాయం గెలుస్తున్నారు. మన కామారెడ్డి జిల్లాలోనే బీజేపీకి కొంచెం గాలి ఉంది, కానీ అక్కడ జహీరాబాద్, నారాయణఖేడ్ అండ్ అందోల్లో అక్కడ మాత్రం బాగా సాలిడ్ మెజారిటీతో అక్కడ నుంచి గెలుస్తున్నారు. ఓవరాల్గా 5 to 6% లీడ్లో ఉన్నాడు జహీరాబాద్ ఎంపీ అని మాకున్న సమాచారం. రెండోది ప్రమాదం మొన్న జరిగింది ఏమంటే, మేము ఎప్పటి నుంచే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చినారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీజేపీకి బీ టీం బీఆర్ఎస్. ఆమె బిడ్డ కవిత గారికి ఇప్పించుకున్నందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, అండర్ గ్రౌండ్ డీలింగ్ జరిగింది అని చెప్పినా చాలామంది నమ్మలేదు. కానీ నిన్న నాకు ఫస్ట్ ఫోన్ మన తిప్పాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని గ్రామాల నుంచి ఫోన్లు మొదలైనవి. సార్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా గుర్తు కొట్టేయండి, బీజేపీ కోటేయండి డైరెక్ట్గా చెప్తున్నారు. ఇదేం సార్ కదా అంటే ఒక 2 గ్రామాలు అయింది అనుకున్నాను. కానీ జనరల్గా నాకు మన 20 నుంచి 30 గ్రామాల వరకు వచ్చింది. ఇవాళ నేను ఎల్లారెడ్డిలో కూడా ఈ లింగంపేట మండలంలో అడిగినాము కొంతమందికి, వాళ్ళు ఉన్నారు. మా దగ్గర కూడా డైరెక్ట్గా కార్యకర్తల కింది నుంచి భారతీయ జనతా పార్టీకి పూర్వకు సపోర్ట్ చేసి మా రేవంత్ రెడ్డి గారు ఏ డౌట్ చెప్పినారో అది నిజమైపోయింది. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారు మీ ఇంత పెద్ద పార్టీ నిన్నటి వరకు నేను ప్రధానమంత్రి అయినా మన దేశంలో పెద్ద రీజనల్ పార్టీ అని చెప్తున్న వ్యక్తి కేవలం 5 నెలల్లో భూస్థాపం అయిపోయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మొత్తం మీ పార్టీని అమ్మేసినారు మీరు, మీ పార్టీ క్యాడర్ను అమ్మేసినారు మీరు. మీ బిడ్డ మీ సొంత స్వార్థం గురించి తెలంగాణ సమాజానికి ఒక మతతత్వ పార్టీకి మీరు అమ్మేసినారు. మీకు ఇప్పటి నుంచి సెక్యులరిజం మాట్లాడే హక్కు లేదు. మన బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్, బాబాసాహెబ్ రాసిన చట్టం మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ఏ కాన్స్టిట్యూషన్ మీద మనం అందరం కూడా మాట్లాడే హక్కు ఉన్నదో అది కోల్పోతున్నాం. ఎందుకంటే మీరు మతతత్వ పార్టీతో అండర్ గ్రౌండ్ డీలింగ్ అని మొన్నటి వరకు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఓపెన్గా డిక్లేర్ అయింది.
నేను గ్రామాలు కూడా చెప్పినాను, ఆ గ్రామాల్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓపెన్ సీక్రెట్ భారతీయ జనతా పార్టీకు అవుట్రైట్ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినారు. ఇక్కడ మన దేవనపల్లిలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్నారు, ఈ బీజేపీ ఓట్ అయిపోయింది. ఇంత ఓపెన్గా అయితే అలాగే జరిగిపోయింది. ఇక కేసీఆర్ को पहचानो, पहले से हम बोल रहे केसीआर एजेंट है, आरएसएस का एजेंट है। आज बिल्ली थैले से बाहर आ गई, मालूम हो गया कि केसीआर अपने खानदान के लिए, अपनी बेटी के लिए, अपनी पार्टी को बेच डाले। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.